మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూపిస్తారా. అమ్మాయి ఎవరో కాదు, మన హీరోయిన్ ఏమో పరిగెడుతూ వెళ్తుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వెనకాల వస్తూ ఉంటారా. ఇంకా హీరోయిన్ ఏమో ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుందా, వాళ్ళైతే లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా నువ్వు మా మాట వినాల్సిందే, మా మాట వినకపోతే బాగోదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే మీ మాట వినటం కన్నా చనిపోతాం మేలు అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుందా. మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో వీళ్ళైతే స్టెప్ మదర్ అండ్ స్టెప్ ఫాదర్ అనమాట. ఇంకా వీళ్ళతో ఏమంటుందంటే హీరోయిన్, నేను కాలేజ్కి ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తాను అని అంటే వాళ్ళ ఫాదర్ అయితే కొట్టేయమంటాడంటే, నువ్వు పెద్ద పెద్ద చదువులేమీ చదవక్కర్లేదు, ఇంట్లో ఉంటే చాలు, మీ అన్నయ్యని పెళ్లి చేసుకో అని చెప్పేసానంటే అక్కడికి వాళ్ళ మామ వచ్చి ఏమంటుందంటే ఈ మనీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోమా అని అంటే ఇంకా హీరోయిన్ కూడా అక్కడి నుంచి అయితే పారిపోతుంది. హీరోయిన్ డైరెక్ట్ గా అయితే ట్రైన్ అయితే ఎక్కేస్తుంది. ఇంకా మనీ చూస్తే ఏమనుకుంటుందంటే, గ్రాండ్ మా నీకు నేను ఇచ్చిన మాటని మాత్రం తప్పను, ఎలాగైనా బాగా వర్క్ చేసి నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. కట్ చేస్తే మనకి గ్రాండ్ మాని చూపిస్తారు. తిని ఎవరంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా అనమాట. ఈమెమంటుందంటే నువ్వు పెళ్లి చేసుకోవాలరా, పెళ్లి చేసుకోకపోతే నేను ఊరుకోను అని చెప్పేసి ఇంకా కార్లో వెళ్తూ హీరోకి చెప్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మామ దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి ఇంకా గుండె నొప్పి వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తే ఇంకా వాళ్ళ అసిస్టెంట్ ఏమో, సార్ మీకు బాగాలేదు కదా, పదండి పదండి అని చెప్పి ఇంకా అసిస్టెంట్ అయితే హీరోని తీసుకువెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వీళ్ళ నాటకాలు మామూలుగా లేవుగా అని చెప్పి గ్రాండ్ మా అయితే అనుకుంటుంది. హీరోతో అసిస్టెంట్ ఏమంటాడంటే, బాస్ మీకు ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కండి, ఇంకోటి ఏంటంటే మీరు ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఎలాగైనా సరే ఏరోప్లేన్ తెప్పిస్తాను సరేనా అనగానే ఇంకా హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ ట్రైన్ లో ఉంటుంది కదా, సో ఒకడు వచ్చి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తుంటే ఇక్కడికి హీరో వచ్చి వాడిని అయితే కొడతాడు. కొట్టి ఏంట్రా అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసారంటే వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది నన్ను కూడా ఒకళ్ళు కాపాడే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. అలా అనుకుని ఇంకా థ్యాంక్స్ అయితే చెప్తుంది. హీరో ఏమో ఎవరో డ్రగ్స్ అయితే ఇచ్చుంటారు. సో హీరో ఏమో ఏంటి నాకు డ్రగ్స్ ఎవరు ఇచ్చారని చెప్పేసి అనుకుని ఇంకా హీరోయిన్ మీద వాళ్ళ వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరో ఏమంటాడంటే నేను మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని చెప్పేసి కిస్ చేస్తాడా. ఇంకా బయట నుంచి అసిస్టెంట్ అయితే వీరిద్దరికి కాపలాగా ఉంటాడు. హీరో అంటాడు సరే కానీ నీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ నాకు అని అంటే అప్పుడు హీరోయిన్ నా దగ్గర మనీ లేవంటుంది. నిన్న మనీ గురించి ఎవడు అడిగాడు, ఫోన్ నెంబర్ ఇవ్వానంటే ఫోన్ కూడా నా దగ్గర లేదు అని అంటుంది. ఇంకా హీరో అంటాడు ఏంటి ఫోన్ లేదా అని మనసులో ఏమనుకుంటాడంటే ఈ కాలంలో కూడా ఫోన్ లేకుండా ఎవరు ఉన్నారా, తినొక్కతే ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హీరో ఏమంటాడంటే సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ గ్రామం పేరేంటో నాకు చెప్పు, నేను నిన్ను ఎలాగైనా అక్కడ దింపుతాను, లేదా నీకు అక్కడ నచ్చకపోతే నాకు చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు, నేను ఒక ఊరు నుంచి వచ్చాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో విలేజ్ వాళ్ళు కూడా సిటీలోకి వస్తున్నారు కదా అని చెప్పేసి హీరో అంటాడు. విలేజ్ వాళ్ళు రాకూడదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. సరే ఈ రోజు నుంచి నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాది అని చెప్పేసి హీరో అంటే ఇంకా హీరోయిన్ ఏమో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోకి తెలుస్తుంది హీరోయిన్ వర్జినిటీ రాత్రే కోల్పోయింది అని. సో ఇంకా హీరో ఏమో అసిస్టెంట్ ఏమంటాడంటే నాకు ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఎవరి ఇన్ఫర్మేషన్ బాస్ అని అంటే తన ఇన్ఫర్మేషన్ కావాలి నాకు అని చెప్పి హీరో అయితే అంటాడు. అసిస్టెంట్ ఏమో ఇంకా మీరు అబ్రాడ్ వెళ్తానికి రెడీ అయినా అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళేది, నేను ఎక్కడే ఉండి కంపెనీ చూసుకుంటానని చెప్పి హీరో అయితే ఒక స్మైల్ ఇస్తాడు. హీరోయిన్ ఏమో ఒక కంపెనీలో అయితే జాయిన్ అయి ఉంటుంది, డిజైనర్ లాగా అనమాట. సో తినైతే బట్టల్ని స్టిచ్ చేస్తూ ఉంటుంది. సో తన్ని కంపెనీలో అయితే జాయిన్ చేసుకుని ఇంకా వీళ్ళేమంటారంటే తినైతే కొత్తగా వచ్చింది, ఒక విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూడండి, దీనికి కొంచెం నేర్పించండి అని చెప్పి మేనేజర్ అయితే అంటుంది. హీరోయిన్ కూడా ఇంకా తనైతే స్టిచ్ చేస్తానికి ఇంకా అక్కడ కూర్చుంటుంది. ఆ కంపెనీ ఒక మేనేజర్ వాళ్ళ కూతుర్నైతే చూపిస్తుంది, పేరైతే లీ. ఆ కంపెనీలో అందరూ ఏమంటారంటే తిన విలేజ్ సైడ్ నుంచి వచ్చింది కదా, ఈ అమ్మాయి ఎలాంటిదో ఏంటిదో అని అందరూ మాట్లాడుకుంటుంటే హీరోయిన్ ఏమో ఏ విలేజ్ నుంచి వస్తే మనుషులు కాదా ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడే మనకి లూ అనే అమ్మాయిని చూపిస్తారు. తినేమంటుందంటే నువ్వు మేనేజర్ వాళ్ళ కూతురుతో అలా మాట్లాడమాకు, మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తనైతే అంటుంది. మనకి హీరోని చూపిస్తారు. హీరో దగ్గరికి అయితే అసిస్టెంట్ వచ్చి ఏమంటాడంటే హీరోయిన్ ఏమో 18 years ఓల్డ్, ఇంకా తనైతే ఒక కంపెనీలో జాయిన్ అయ్యింది అని చెప్పి అసిస్టెంట్ అయితే అంటాడు. హీరో ఏమంటాడంటే సరే ఆ కంపెనీని కొనేసి ఆ కంపెనీకి ఓనర్ నేనే అవ్వాలి అని చెప్పేసానంటే ఇంకా అసిస్టెంట్ కూడా సరే అని అంటాడు. హీరోయిన్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తనైతే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఇంకా తనైతే హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా హాస్పిటల్లో నాకు ఈ పిల్లలు వద్దు అబోర్షన్ చేయించుకుంటాను అని అంటే అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే అయితే అనుకోవచ్చు కానీ నువ్వు 3 పిల్లల్ని కడుపులో మోస్తున్నావు, సో వాళ్ళ గురించైనా నువ్వు కొంచెం ఆలోచించు అనగానే అప్పుడు హీరోయిన్ 3 అని చెప్పేసి ఇంకా తనైతే ఓకే అంటుంది. హీరోయిన్ అనుకుంటుంది ఇంకెలాగైనా నా 3 పిల్లల్ని పెంచాలి కాబట్టి వీళ్ళ గురించైనా హార్డ్ వర్క్ బాగా చేస్తాను అని హీరోయిన్ అనుకుంటుంది.
అక్కడ కంపెనీలో వాళ్ళందరూ ఏమంటారంటే ఇక్కడికి మన కొత్త సీఈఓ వస్తున్నారు, సో వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి రండి అనగానే వీళ్ళందరూ కిందకైతే వెళ్తారు. లివ్ అనుకుంటుంది నా గురించే వస్తున్నాడు అనుకుంటా హీరో అని చెప్పి లివ్ అయితే అనుకుంటుంది. అక్కడికైతే ఈ హీరో వస్తాడు. సో హీరోని చూడంగానే లూ కొంచెం అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది, అలాగే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది తింటూనే కదా ఆ రోజు నైట్ నాకు జరిగింది అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరో తాగే టీలో అయితే ఈ అమ్మాయి అయితే డ్రగ్స్ అయితే కలుపుతుంది. లూ ఇంకేమనుకుంటుందంటే హీరో నా సొంతం అయిపోతాడు అని చెప్పేసి తనైతే క్లాత్స్ అలా తీస్తుంటే అక్కడికి అసిస్టెంట్ వచ్చి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఇక్కడ ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి అసిస్టెంట్ అనగానే ఇంకా ఈ లూ అయితే అలా ఏం లేదు నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళంగానే అక్కడికి హీరో అయితే వస్తాడు. సో హీరో వచ్చింగానే ఆ కాఫీని అయితే తాగుతాడు. తాగిన తర్వాత అక్కడికి హీరోయిన్ అయితే పిలవమంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చింగానే ఇంకా హీరోకి ఏదో అయిపోతూ ఉంటుంది. ఇంకా డ్రగ్స్ అయితే తనైతే తాగుంటాడు కదా తెలియకుండా. ఇంకా హీరో ఏమో హీరోయిన్ అంటాడు నువ్వేమైనా డ్రగ్స్ కలిపావేంటి మళ్ళీ అని చెప్పేసానంటే లేదు నేనేం చేయలేదనగానే ఇంకా హీరోయిన్ అయితే లాక్కుంటాడా. ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తూ మళ్ళీ డ్రగ్స్ ఏమైనా కలిపావు కదా నువ్వు అనగానే లేదు నేను అలా ఏం చేయలేదని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే ట్రైన్లో అంటే నువ్వు వెళ్ళిపోయావు, సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా నీకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుందా మళ్ళీ అనగానే ఇంకా హీరోయిన్ ఏమో లేదు నా కడుపులో 3 పిల్లలు ఉన్నారు, సో నువ్వు నన్నేం చేయమాకు అనగానే అప్పుడు హీరో అంటాడు ఏంటి నీ కడుపులో 3 పిల్లలు ఉన్నారా, ఆ పిల్లలకు ఫాదర్ నేనేనా అనగానే అప్పుడు హీరో మనసు అనుకుంటుంది ఒకవేళ వీడికి చెప్తే నా పిల్లల్ని బతకనివ్వడు అనుకుంటా అని అనుకుని లేరు నీ పిల్లలు కాదు వాళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. ఇక హీరో ఏమో నా ఫ్యామిలీలో 3 పిల్లలంటే దాకా అలా ఎవరు పుట్టలేదు అని హీరో అని ఇంకా హీరోయిన్ ఏమో తన్ని సోఫా మీదకైతే అలా తోస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు అలా ఉంటే అక్కడికైతే అసిస్టెంట్ రాగానే హీరోయిన్ ఏమో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో అసిస్టెంట్తో చెప్తే ఇంకోసారి వచ్చినప్పుడు తలుపు కొట్టి రావాలని అర్థం చేసుకోకేనా అని చెప్పేసి హీరో అంటాడు. ఇక్కడున్న విండోస్ అవన్నీ మార్పిచ్చు ఎలా ఉండాలంటే కొంచెం సేఫ్టీగా ఉండాలి, వేసుకున్న క్లాత్స్ కూడా చాలా బాగుండాలి, కొంచెం నీట్గా క్లీన్గా కూడా ఉండాలి, ఇక్కడ మొత్తం చాలా క్లీన్గా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి అని. కానీ అప్పుడు అసిస్టెంట్ అంటారు ఎందుకు బాస్ అంటే అదంతా కాదు నేను చెప్పింది చేయని చెప్పి హీరో అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ తెలుస్తుంది హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి. ఇంకా తన రిపోర్ట్స్ అయితే చూసి తన ప్రెగ్నెంట్ అది పెళ్లి కాకుండా తనకు బాయ్ ఫ్రెండ్ లేకుండా ప్రెగ్నెంట్ అయిందంటే తన ఎలాంటిది అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో నాకు ప్లీజ్ ఆ పేపర్ ఇచ్చేయండి అలా చేయమాకండి అని చెప్పేసి తనైతే లాక్కుండానే చూస్తూ ఉంటుందా. లూ అంటుంది సో నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ నువ్వు కాబట్టి ఈ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవనగానే అక్కడికి మన అసిస్టెంట్ అలాగే హీరో అయితే వస్తారు. అసిస్టెంట్ ఏమంటాడంటే ఇలా ఒక లైఫ్లో మనం తలదూర్చకూడదు, తన ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఏమైంది తనేమి ఈ కంపెనీ నుంచి వెళ్ళదు అని చెప్పి అసిస్టెంట్ అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే అవును ఈ కంపెనీలో ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ని బుల్లీ అయితే చేయకూడదు, ఒకవేళ బుల్లీ చేస్తే వాళ్ళ వర్క్ నుంచి నేను తీసేస్తాను వాళ్ళని అర్థమవుతుందా అని చెప్పి హీరో అయితే ఒక వార్నింగ్ ఇవ్వగానే అప్పుడు హీరోయిన్ అయితే థ్యాంక్స్ బాస్ అని చెప్పేసి హీరోతో అయితే అంటుంది. ఇదంతా లూ చూసి ఇంకా ఏమనుకుంటుందంటే ఏంటి హీరోయిన్ ని అంతిదిగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు హీరో అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ పక్క తీసుకెళ్లి హీరో అయితే తనకు ఫోన్ ఇచ్చి ఇంక ఈ ఫోన్ ఉంచుకో నువ్వు అని అంటే అప్పుడు హీరోయిన్ ఫోన్ వద్దు అంటుంది. ఈ ఫోన్ నీకు ఇవ్వకపోతే ఒక బాస్ తన ఎంప్లాయీకి ఫోన్ లేకుండా వర్క్ లో పెట్టుకున్నారంటే అందరూ ఏమనుకుంటారు షెడ్డోడని అనుకుంటారు కదా అని చెప్పి హీరో అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి తీసుకుంటుంది. పిల్లలకి తండ్రి ఒక ఎదవలా ఉన్నాడు అందుకే నేను వదిలేశాడు వాడు అని చెప్పి హీరో అయితే అంటూ ఉంటాడా. ఇంకా సరే నాకు పని ఉందని చెప్పి హీరోయిన్ వెళ్ళంగానే ఇంకా హీరో అనుకుంటాడు ఇంత మంచి అమ్మాయిని వాడు అలా మోసం చేశాడు అని హీరో అయితే అనుకుంటాడు. అయితే లంచ్ టైం అయితే అవుతుంది. సో హీరోయిన్ ఏమో లంచ్ కి అయితే నుంచుని ఉంటుందా. అక్కడికి లూ వచ్చి మధ్యలో అయితే నుంచుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే లైన్లో నుంచోలని తెలియదా అనగానే అప్పుడు లూ అంటుంది ఏంటి నాకు నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు, అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా వాళ్ళని చంపేసి ఎందుకంటే ఫాదర్ లేకుండా ఎలా బతుకుతారు పిల్లలు, వాళ్ళు రేపొద్దున పెద్దయ్యాక అమ్మ నాన్న ఏంటి అంటే నాన్న వేరేవాడు అని చెప్పుకుంటావా ఏంటి, పిల్లలకి ఫాదర్ ఉంటేనే పిల్లల్ని పెంచాలి అదే పుట్టించు, అందుకే నా మాటిని మీ పిల్లల్ని తీసేసి అని లూ అయితే అంటుంది. ఇంకా అక్కడికి జాక్ వచ్చి ఇంకా ఆపుతారా మీ నోర్లు అని చెప్పేసి హీరోయిన్ అయితే పక్క తీసుకువెళ్తాడు. ఈ హీరోయిన్ కి అయితే తన సీనియర్ ఏమంటాడంటే నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ వా అంటే అప్పుడు హీరోయిన్ అవును నేను ప్రెగ్నెంట్నే, నువ్వు ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పమాకు నా గురించి నేను ఇక్కడ ఉన్నానని అని హీరోయిన్ అయితే చెప్తుంది. సరే నేను ఎందుకు చెప్తాలే ఎవరికి చెప్పను అని చెప్పి జాక్ అయితే అంటాడు. మనకి లూని చూపిస్తారు. లూ అయితే ఒక సూప్ అయితే
క్యాఫ్టీరియా వాళ్ళకి ఇచ్చి ఇది హీరోయిన్కి ఇవ్వండి అని చెప్పేసి లూ అయితే చెప్తుందా. ఇంకా హీరోయిన్ కూడా సూప్ తాగుదామని చెప్పేసి తాగుతూ ఉంటుంటే ఇంకా లూ అయితే ఎలాగైనా అది తాకవే నీకు కడుపులో ఉన్న పిల్లలు చనిపోతారు అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటుంది. సో అప్పుడే తన ఎదురుగా ఉన్న అమ్మాయి ఏమంటుందంటే సూప్ చూస్తుంటే చాలా బాగుంది నాకు ఇస్తావా అని చెప్పేసి తనైతే తాగుతుంది ఆ సూప్. నువ్వు ఏమనుకుంటుందంటే అబ్బచ్చా ఈ ప్లాన్ కూడా మిస్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటుంది. సూప్ అయితే తాగుంటుంది కదా, తనకైతే ఏదోలా అయిపోయి వామిట్ అయితే చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి లూ వచ్చి చూసావా నువ్వు ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ నమ్మావు, అమ్మాయి చూడు నీకు ఇలా చేసిందో అని చెప్పేసి ఇంకా లూ అయితే విషయంలాగా మాట్లాడుతుంది. ఇంకా ఈ అమ్మాయి అయితే హీరోయిన్ మీద ఎక్కువ పగ అయితే పెంచుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒక టీం లా అవుతారు. ఇంకా ఈ అమ్మాయి హీరోయిన్ మీద కోపంతో ఇంకా హీరోయిన్ స్విచ్ చేసేది ఉంటుంది కదా, అదైతే తీసేస్తుంది. హీరోయిన్ ఏమో కూర్చొని స్విచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా ఆ మిషన్ అయితే పని చేయట్లేదు. ఏమైందని చెప్పేసి ఆలోచిస్తుంటే జాక్ అయితే వస్తాడు. జాక్ వచ్చి నన్ను చూడండి అని చెప్పేసి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కి. ఈ పేపర్ లో నా ఫోన్ నెంబర్ ఉంది, సో ఫీడ్ చేసుకో, నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయని చెప్పి హీరోయిన్ కి అయితే జాక్ నెంబర్ ని ఇస్తాడు. సో హీరోయిన్ ఏమో ఏదో నంబర్కి వెళ్ళిపోతుంది, ఆ నంబర్ హీరోది అనమాట. జాక్ ఏమో ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పేసి అంటుంటే హీరోయిన్ ఏమో వద్దు ఇది కొంచెం హాట్గా ఉందేమో సరిగ్గా చూసుకొని అంటూ ఉంటుంది. ఈ మాటలు వేరే టైప్లో వినిపిస్తాయి హీరోకి. సో అర్జెంట్ అయితే వెళ్ళిపోతాడు. తినే ఎక్కడ ఉంటాడంటే హీరోయిన్ గురించి షాపింగ్ చేస్తూ ఉంటాడన్నమాట, పిల్లల గురించి. హీరో అక్కడికి వెళ్ళంగానే ఏంటి ఈ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి హీరో అడిగితే, సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, ఇక్కడ నైట్ అయింది కదా అని చెప్పి హీరో అయితే అంటే జాక్ ఏమంటాడంటే ఆ పిల్లలకి తండ్రి నేనే అని చెప్పి జాక్ అయితే అనగానే ఇంకా హీరో షాక్ అయ్యి ఏంటి ఆ పిల్లలకి తండ్రి నువ్వు అనగానే ఇంకా హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఇంకా హీరో అడుగుతాడు అది నిజమేనా అంటే అవును తనే నా పిల్లలకు ఫాదర్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అసిస్టెంట్ ఏమంటాడంటే సరే అలాంటి అమ్మాయిని వర్క్ లో నుంచి తీసేయమంటారు చెప్పండి అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే అలా కాదు ప్రెగ్నెన్సీ ఉమెన్ కదా, సో తనకి అన్నీ ప్రొవైడ్ చేయండి అని అంటే అప్పుడు అసిస్టెంట్ అంటాడు అదేంటి బాస్ మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు హీరో అంటాడు తన మన కంపెనీకి చాలా వర్క్ చేస్తుంది కాబట్టి తను ఇక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్తానికి వీల్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మాయి గురించి నాకైతే అసలు చెప్పమాకు నువ్వు, అర్థమవుతుందా అని చెప్పి హీరో అయితే అంటాడు సరే బాస్ అని చెప్పి అసిస్టెంట్ అంటాడు. ఆఫీస్ దగ్గరికి అయితే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళు వచ్చి నా కూతురు లోపల ఉంది దాన్ని బయటికి రమ్మనండి అని చెప్పేసి వీళ్ళైతే అరుస్తూ ఉంటారా. ఇక ఆ సెక్రటరీ అయితే బయటికి పంపిస్తూ ఉంటే అక్కడికి లూ వచ్చి ఓ ఈ అమ్మాయిని బయటికి తప్పియాలి అంతేనా అని అంటే అవును వీడు వాళ్ళ ఆయన చూస్తున్నావు కదా అని చెప్పి ఆ అమ్మాయి అయితే అంటుంది. ఇంకా లూ కూడా అర్థమయ్యి లూ అయితే హీరోయిన్ ఫోన్ చేసి నువ్వు త్వరగా రావా నాకు ఒంట్లో పర్లేదు నేను కింద ఉన్నానంగానే ఏంటి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడికి వస్తుందా. వచ్చింగానే వీళ్ళైతే పట్టుకుని హీరోయిన్ని తీసుకువెళ్ళిపోతారా. ఇంకా లూ అండ్ ఎలాగా అమ్మాయి అయితే వీళ్ళిద్దరూ బాగా నవ్వుకుంటూ ఉంటారు. హీరోయిన్ రే నువ్వు కూడా రారా ఏంట్రా తను వచ్చి నన్న సంతోషంలో ఇక్కడ ఉండిపోతావా ఏంటారంటే నాన్న నన్ను కొట్టమాకని వాడైతే అంటాడు. దీని పీడ పోయింది అని చెప్పి లూ అయితే అంటుంది. అసిస్టెంట్ అయితే హీరోకి చెప్తాడు ఇలా హీరోయిన్ ఈ రోజు వర్క్ రాలేదు అని చెప్పేసి. ఇంకా లూ అయితే అక్కడికి వచ్చి బాస్ ఇలా హీరోయిన్ ఎవరితోనో డేట్కి వెళ్ళింది నేను చూశాను నా కల్లారా, తన ఎవరో ఒక అబ్బాయితో వెళ్ళింది బాస్ అని చెప్పి లూ అయితే చెప్తూ ఉంటుంది. హీరో అంటాడు ఒకవేళ డేట్కి వెళ్తే తను ఇప్పుడు వచ్చేయాలి కదా అంటే లేదు బాస్ తన కపుల్ డేట్కి వెళ్ళింది అని చెప్పి లూ అయితే అంటుంది. అప్పుడు హీరో అంటాడు సరే నీకు వర్క్ ఉంది కదా ఈ వర్కింగ్ టైంలో ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. సో ఇదే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇక హీరోయిన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ అయితే తరుముతూ ఉంటారు కదా. సో హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ నాక్ చేసుకుంటుంది కదా. సో వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి కిందకు దూకేస్తుంది కదా. దూకేస్తున్నప్పుడు కరెక్ట్గా హీరోయిన్ని హీరో పట్టుకుంటాడన్నమాట వచ్చి. ఇంకా హీరో వాళ్ళిద్దరూ అయితే అలా చూసుకుంటూ ఉంటారు. అసలు నిన్ను ఇలా ఎవరు చేయమన్నారు అని చెప్పేసి హీరో అయితే ఏడుస్తూ అడుగుతాడు. ఆ కిందకి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి ఇది ప్రెగ్నెంట్ అయ్యి ఎవరితోనో పిల్లను కనింది, ఇది మా పిల్లోని పెళ్లి చేసుకోవాలి కానీ వేరే వాళ్ళతో ఉంది అని వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు హీరో అయితే మీకేం కావాలి మనీయే కదా సరే నేను మనీ ఇస్తానని చెప్పేసి హీరో అంటాడు. అప్పుడు వాళ్ళేమో ఓ మనీయా 1 lakh కావాలి మాకు అని చెప్పేసి వీళ్ళైతే అంటారా సరే 1 lakhేగా మా అసిస్టెంట్ చూసుకుంటారులే అని చెప్పి ఇంకా హీరో అయితే హీరోయిన్ అక్కడి నుంచి అయితే తీసుకువెళ్తారా. ఇంకా అసిస్టెంట్ వీళ్ళందరూ కలిపి వీళ్ళందరినీ అయితే బాధేస్తూ ఉంటారు. హీరో ఏమంటాడంటే నువ్వు ఇలాగా మాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు వర్కింగ్ అవర్స్లో, మీకు ఇలాగ ఎవరికైనా ఏమైనా అయితే మేము తట్టుకోలేమని చెప్పి హీరో అయితే అంటూ ఉంటాడు. అక్కడికైతే జాక్ అయితే వస్తాడు. హీరోయిన్ ఏం జరిగింది అని చెప్పేసి
అడుగుతుంటే ఇక హీరో కోపం వచ్చి రే మీ ఇద్దరు డేట్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఎలా చూసుకోవాలి, నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కదా, నీలాంటి ఎదవని తను ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు, అసలు నీలో ఏం నచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరో అయితే సీరియస్ అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో హీరోని ఆపుతూ ఏమంటుందంటే తనదేమి దీంట్లో తప్పు లేదు, ఇంకోటి ఏంటంటే మా ఇద్దరి విషయాల్లోకి మీరు రామాకండి అని చెప్పాను. కానీ ఇక హీరోకి ఎలాగో అనిపించి బాధ అనిపించి ఇంకా అవునులే మీ విషయాల్లోకి నేనెందుకులే అని చెప్పి ఇక బయటకైతే వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఏమంటారంటే అయినా మీరు ఎందుకు తన గురించి కేర్ చేస్తున్నారు, తను ఇలా ఉంటే అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే అవును ఈ నైట్ టైము తన్ని అంతలా కాపాడినందుకు నాకు బాగా పెట్టిందిలే నోట్లో అని చెప్పి ఇంకా హీరో అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మార్నింగ్ అయితే హీరోయిన్ ఫ్యాక్టరీలో తన డిజైన్ అయితే చూపిస్తుంది అనమాట. లూ చూపించిన డిజైన్ అయితే మేనేజర్కి నచ్చదు. సో హీరోయిన్ ఏమో మేనేజర్కి తన డిజైన్ చూపించగానే ఇంకా తనైతే ఇంప్రెస్ అయిపోయి ఓ ఇంత బాగా తిన్న డిజైన్స్ కూడా వేస్తుందని చెప్పేసి ఇంకా మనసులో అనుకుని ఇది బాగుంది ఇంకా నువ్వు వర్క్ వెళ్ళు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తుంది. ఏమంటుందంటే నువ్వు కూడా తెల్లగా నేర్చుకో అని చెప్పి తినైతే అంటుంది. హీరోయిన్ అయితే రోజుతో మాట్లాడుతూ ఉంటుంటే అక్కడికి జాక్ వచ్చేయమంటాడంటే ఇంకో ఈ వాటర్ తాగు, హాట్ వాటర్ తాగితే నీకు కళ్ళు తిరగకుండా ఉంటాయి అనగానే హీరోయిన్ వద్దు వద్దు అంటుంది. ఇంకా రోజు ఏమో సరే తన బదులు నేను తీసుకొని తనకి ఇస్తానులే థ్యాంక్స్ అని చెప్పేసి రోజు అయితే అంటుంది. ఇదంతా హీరోకి చూసి ముళ్ళు మండిపోతూ ఉంటుంది అనమాట. ఇక హీరోయిన్ ఏమో థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే జాక్ అయితే వెళ్ళిపోతుంది. అంటుంది మీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ కపుల్లో ఉన్నారు తెలుసా అనగానే ఇంకా హీరోకి ఇంకా మండిపోతుంది మాటలిని. ఇంకా మేనేజర్ ఏమంటుందంటే హీరోయిన్ ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది, కంపెనీలో కూడా చాలా మెచ్చుకున్నారు, తనకైతే చాలా ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మనందరం పార్టీగా చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మేనేజర్ అయితే అంటుంది. హీరోయిన్ కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ అలాగే రోజు వీళ్ళిద్దరు అయితే చాలా హ్యాపీగా ఉంటే మన లూక్ అయితే చాలా మండిపోతూ ఉంటుంది. తనైతే జాలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది బాగా. హీరోయిన్ కి హీరో ఏమో ఒక రూమ్ అయితే ఇచ్చుంటాడు. సో ఆ రూమ్ గురించి తెలుసుకుని హీరోయిన్ అయితే హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంక వెళ్ళి అడుగుతుంది అనమాట నాకు ప్రెగ్నెన్సీయే కానీ మీరు ఇంతలా కేర్ చూపించక్కర్లేదు అని అంటే అప్పుడు హీరో ఏమంటాడంటే నేనేం కేర్ చూపించట్లేదు, నేను నీకు జస్ట్ రివార్డ్స్ ఇస్తున్నాను అంతే అని చెప్పి హీరోయిన్ అయితే దగ్గరగా లాగుతాడు. సో హీరోయిన్ ఏమంటాడంటే ఇదంతా నీ రివార్డ్స్ ఓకేనా, ఈ రివార్డ్స్ తీసుకోవాలి అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో సరే నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు ఏంటి తను నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి హీరో అయితే అనుకుంటాడు. హీరోయిన్ అయితే ఆ కొత్త హాల్లోకి అంటే ఆ రూమ్ లోకి అయితే వెళ్తుంది. వెళ్ళంగానే వావ్ ఎంత బాగుందో ఇది నిజంగా స్టాఫ్కి ఇచ్చేదేనా, ఇది ఎంత బాగుందని చెప్పి హీరోయిన్ అయితే మొత్తం చూస్తూ ఉంటుంది. సో వాష్రూమ్లోకి వెళ్ళి అలా చేస్తే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. సో తనైతే త్వరగా బయటకు అయితే వెళ్ళిపోతుంది. తనకు ప్రైవేట్ బాత్రూమ్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజు అక్కడికి వచ్చి మే చూసావా ఎంత బాగున్నాయో ఈ పర్ఫ్యూమ్స్, ఎంత అనుకున్నావు అయ్యి వచ్చి 1 crore కూడా ఉంటే తెలుసా, ఎంత బాగా కాస్ట్లీయో, ఇవన్నీ నీకు వచ్చినాయి అంటే ఎంతో చాలా లక్కీ అని చెప్పేసి రోజు అయితే అంటుందా. అప్పుడు హీరోయిన్ నిజంగానా అని చెప్పేసి అంటుంది. అవును అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు తీసుకో అని అంటుంది. అలాగే అక్కడ చెర్రీస్ కూడా ఉంటాయి అనమాట. ఆ చెర్రీస్ కూడా చాలా మనీ ఎక్కువ ఉంటాయి. సో రోజు ఇది అన్నీ చూసి షాక్ అయిపోయి హీరోయిన్కి చెప్తుంటుంది. ఇక ఏమంటుందంటే హీరోయిన్ మన ఇద్దరం కలిసి తిందాంలే అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది నీకు ఇక్కడ ఏమైనా నచ్చితే తీసుకువెళ్ళు పర్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇదంతా లూ చూసి కొంచెం జలస్ అయ్యి ఏమనుకుంటుందంటే ఏంటి దీనికి ఇంతలాగా ఇచ్చారు, చెప్తా వీళ్ళిద్దరి సంగతి నేను చెప్తానని చెప్పేసి లూ అయితే ఇంకా మనకి హీరోయిన్ అయితే ఫ్యాక్టరీలో ఉన్నట్టు చూపిస్తారు. అక్కడికి జాక్ అయితే వచ్చి ఇంక ఈ హాట్ వాటర్ తీసుకో, ఈ హాట్ వాటర్ తాగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకేమంటాడంటే ఈ చెర్రీస్ కూడా నీ గురించే తీసుకొచ్చాను అనగానే ఇంకా హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అనమాట తన ఇంట్లో ఇంకా చెర్రీస్ ఉన్నాయి ఇప్పుడు తీసుకుంటా ఎందుకని చెప్పేసి ఈ చెర్రీస్ నాకేమొద్దు ఇంక ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి నాకు ఇంట్లో అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో అయితే అందరికీ లంచ్ బాక్స్లు అయితే తీసుకొచ్చి ఉంటాడనమాట. సో అందరూ వెళ్ళి తీసుకుంటున్నాడు. రోజీ కూడా వెళ్తుంది బట్ హీరోయిన్ అయితే వెళ్ళదు. ఇంకా హీరో ఏమంటాడంటే హీరోయిన్ని నువ్వు వెళ్ళొచ్చు కదా వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు ఇంకా ఇక్కడ వర్క్ ఉంది అని చెప్పేసి అంటుంది. సో హీరో ఏమో కేక్ని తీసుకెళ్ళి ఇంకా హీరోయిన్కి అయితే తినిపిస్తాడు. ఇంకా హీరోయిన్ తినిపిస్తూ ఉంటే ఇంకా అసిస్టెంట్ చూసి ఇంకా సిగ్గుపడి అటేపైతే తిప్పేసుకుంటాడు ఫేస్ వీళ్ళిద్దరిని చూసి. హీరో ఏమో హీరోయిన్ అడుగుతాడు బాగుందా అని అంటే బాగుంది నేను వెళ్ళి వాళ్ళందరితో తింటాను అని చెప్పేసి హీరోయిన్ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి అయితే నేను కూడా మీతో కలిసి భోజనం చేస్తానని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. సో హీరో మళ్ళీ అనుకుంటాడు ఏంటి తినా నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ స్టోర్కి అయితే వెళ్దాం అనుకుంటారు. సో రోజు ఏమో వేరే బండి మీద వెళ్ళిపోయి బాయ్ చెప్తుంది. సో జాక్ ఏమంటాడంటే నువ్వు రా నేను తీసుకెళ్ళి
తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్తాడు. సో హీరోయిన్కి ఏమో ఆట రాకపోతే జాక్ ఏమో కొంచెం క్లోజ్గా ఉండి ఇంకా హీరోయిన్కి ఏమో ఇలా చెయ్యాలని చెప్పేసి క్లోజ్గా చెప్తూ ఉంటాడా. అదంతా హీరో చూస్తాడు. వీళ్ళైతే 1, 2, 3 అని బాల్ కొట్టే లోపల ఇంకా అక్కడికైతే ఇంకో బాల్ వస్తుంది. ఇంకా జాక్ ఏమో ఏమైంది నీకు అని చెప్పేసి హీరోని అడిగితే అలా కాదు, ఆడుతుంది తప్పు, నేను ఎలా ఆడుతున్నానో చూడండి అని చెప్పి తనైతే ఆడతాడు. తర్వాత హీరోయిన్ ఏమంటాడంటే నీకు ఆట ఆడడం రాదు కదా, రా నేను నేర్పిస్తానని చెప్పి ఇంకా హీరోయిన్తో అయితే క్లోజ్గా ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో క్లోజ్గా ఉండి ఇలా కొట్టాలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడా. జాక్ని చూసి ఆ బాల్ అయితే జాక్ మీదకి అయితే ఇసురుతాడు. సో అది వెళ్ళి జాక్ అయితే తలుగుతుంది. అందరు షాక్ అవుతారు. హీరోయిన్ కూడా సారీ చెప్తుంది. హీరోయిన్ ఏమో లెగ్గుద్దాం అనుకుంటే హీరో అయితే ఇంకా కొంచెం దగ్గరగా అనుకుంటుంటే ఇంకా హీరోయిన్కి అయితే స్టమక్ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా తన స్టమక్ పెయిన్ అనగానే అక్కడ జాక్ వెళ్తుంటే అసిస్టెంట్ అయితే ఆపేస్తాడు. జాక్ ఏమనుకుంటాడంటే ఎలాగైనా హీరోయిన్ ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎప్పటికైనా హీరోయిన్ నా సొంతమే అని చెప్పి జాక్ అయితే అనుకుంటాడు మనసులో. హీరోయిన్ ఏమో కార్లో కూర్చోబెట్టుకుంటే ఇంకా హీరో ఏమంటాడంటే నువ్వు ఇప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకోవాలి, డాక్టర్ చెప్పాడు కదా అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది సరే నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టే జాక్ వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే ఇంకోసారి జాక్ పేరు కానీ నా ముందు ఎత్తితే ఊరుకోనని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు తెలుసు మీరు మీ స్టాఫ్ మెంబర్స్ని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటారని, కానీ నేను ఫ్రీగా మీ కార్లో కూర్చోలేను అని అంటే అప్పుడు హీరో అంటాడు నిన్నెవడు ఫ్రీగా కూర్చోమన్నాడు, నేను ఫ్రీ అని చెప్పనే ఏంటి, దానికి బదులు నువ్వేమివ్వాలో తెలుసా అని చెప్పి హీరోయిన్కి అయితే కిస్ చేస్తాడు. సో ఇదంతా ఏమో అసిస్టెంట్ చూసి మళ్ళీ మొదలు పెట్టారు సారు అని చెప్పేసి అనుకుంటాడు. సో హీరోయిన్ ఏమో సరే నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే దిగి వెళ్ళిపోతుంది. సో ఇదంతా లూ అయితే చూస్తుంది. ఏంటి ఆ కార్లో నుంచి వస్తుంది అంటే హీరోయిన్ కూడా వల్ల వేసేసుకుందా ఇది అని చెప్పి లూ అనుకుంటే హీరోతో అంటాడు బాస్ జాక్ ఏమో తన కడుపులో ఉన్న బిడ్డకి నాన్న, సో అలాంటప్పుడు మీరు ఎలా అనగలరు బాస్ అనగానే అప్పుడు హీరో ఏమో ఆ జాక్ మంచోడు వాడు అంతే. ఇంకోటి ఏంటంటే ఇంకోసారి నేను అలాగ ఎక్కువగా చేస్తున్నప్పుడు నన్ను కంట్రోల్ చేయ ఓకేనా అని చెప్పి అసిస్టెంట్ని చెప్పగానే అసిస్టెంట్ కూడా సరే అంటాడు. ఫ్యాక్టరీలో ఉన్న హీరోయిన్ మిషన్ తీసేసి కొత్త మిషన్ అయితే పెట్టిస్తుందా. ఇంకా హీరోయిన్ ఏమో నా మిషన్ బాగానే ఉంది కదా అంటే నాకు ఆర్డర్లు ఇస్తున్నావు ఏంటి, ఇది ఫ్యాక్టరీ వాళ్ళు చేసింది కాబట్టి మేము అక్కడ పెట్టామంతే, ఈ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్ ఒక్కలేవేంటి నువ్వు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఆ మిషన్ స్టార్ట్ చేయగానే సో తన హేలుకైతే గట్టిగా తెగుతుంది. సో దిగంగానే ఇంకా మిషన్ అయితే పాడైపోతుంది అనమాట. ఇంకా లూ ఏమంటుందంటే ఏంటి ఈ మిషన్ని పాడు చేస్తావు, నువ్వు ఎక్కావా లేదో ఇలా పాడు చేస్తావు, సో నువ్వు డబ్బులైనా కట్టు లేదంటే ఆఫీస్ అయినా మాని అని చెప్పేసి లూ అయితే నాన్న మాటలు అంటూ ఉంటుందా. ఇంకా రోజు ఏమో అక్కడికి వచ్చి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని కానీ ఇంకా అమ్మాయిలు అందరూ వచ్చి అవును నువ్వు అనగానే డబ్బులు కట్టాల్సిందే, అయినా నీలాంటి దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం చూసావా మాది తప్పు అని చెప్పి వాళ్ళు నాన్న మాటలు అంటూ ఉంటారా. సో రోజుకేమో ఒళ్ళు మండిపోయి నువ్వు వాళ్ళ గురించి ఏమో ఆలోచించే మాకు రా లెగిసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్దాం రా అనగానే ఇంకా హీరోయిన్ ఏమో వద్దొద్దు అని అంటుంది. లేదు నీలాంటి మనుషులతో మనం మాట్లాడకూడదు, నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి పదా అని చెప్పి ఇంకా రోజు ఏమో తీసుకువెళ్తుంది హీరోయిన్. నువ్వు ఏమంటుందంటే మీ ఇద్దరు జాబ్ని ఎలాగైనా తీసేస్తాను మీరు కానీ డబ్బులు కట్టకపోతే అని చెప్పి లూ అయితే ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది వీళ్ళకి. అసిస్టెంట్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాస్ ఇలా హీరోయిన్కి దెబ్బ తగిలిందంట, ఇలాగ మిషన్ పాడు చేసిందంట, ఆ మిషన్కి డబ్బులు కట్టకపోతే జాబ్ల నుంచి తీసేస్తామని చెప్పి లూ అనిందంట అని చెప్పి ఇదంతా హీరోకి చెప్తూ ఉంటాడు. హీరో ఏమో ఇంకా కంగారు పడి తన ఏ హాస్పిటల్లో వెళ్ళిందో హాస్పిటల్కి మీరు మనీ అనేది ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ వాళ్ళతో హాస్పిటల్కి అయితే వెళ్తారా. ఇంకా రోజు ఏమో ఈ హాస్పిటల్లో చాలా మంది ఉన్నారే అని చెప్పేసి అనుకుంటుంటే అక్కడికి ఒక నర్స్ వచ్చి మీరు ఒక లక్కీ మెంబర్ మ్యామ్, మీరు లక్కీ మెంబర్ వల్ల మీకు అనేది ఫ్రీగా చేస్తాం మేము, మీరు ప్లీజ్ రండి అని చెప్పేసి అయితే నర్స్ అయితే తీసుకువెళ్తుంది. ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళిన తర్వాత హీరోయిన్కి అయితే కట్టు కొడతారన్నమాట. ఇంకా డాక్టర్ ఏమంటాడంటే నీకు త్వరలోనే తగ్గిపోతుంది, గీతలేం పడవలే అక్కడ మొత్తానికి నయం అయిపోతుంది అనగానే హీరోయిన్ ఏమో అలా కాదు నేను రేపు పొద్దు నుంచి వర్క్ వెళ్ళొచ్చు అని అడుగుతుంది. సో డాక్టర్ ఏమో వెళ్ళొచ్చు అని అంటాడు. ఇంకా నర్స్తో అడుగుతుంది హీరోయిన్ మనీ ఎంత అయినాయి అంటే మనీ జస్ట్ మీరు ఒక 10 రూపీస్ కడితే చాలు, ఎందుకంటే మీరు లక్కీ పర్సన్ కాబట్టి అని చెప్పేసి నర్స్ అయితే అంటుంది. ఇంకా రోజు ఏమో నువ్వు చాలా లక్కీ పర్సనే అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది అనమాట. అనుకుంటుంది ఇదంతా హీరో పనా, లేదు
సర్లే హీరో అయినా చిన్న విషయాలు ఎంతో పట్టించుకుంటారులే అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరకు జాక్ వచ్చి ఏమంటాడంటే, నేను కంపెనీ నుంచి తీసారంట కదా, అందుకే నా దగ్గర ఉన్నాయని అమ్మేసి నేను నీకు మనీ తీసుకొచ్చా, నీకు ఇది తీసుకో, నీ దగ్గర ఉంచుకో, వాడుకో అని చెప్పేసి ఇస్తుంటే హీరోయిన్ ఏమో వద్దు వద్దు నాకు అంత అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు నాకేం పెట్టక్కర్లేదని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంటుందా. ఇంకా వీడైతే ప్లీజ్ తీసుకో అంటాడు. వద్దని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. తిన పేరు వచ్చి సు అనమాట. తిన ఏమంటుందంటే హీరోయిన్ కడుపులో ఉన్న బిడ్డను అలాగైనా చంపేయాలి, ఎందుకంటే తన హీరోకి బాగా క్లోజ్ అవుతుంది అనగానే ఇంకా లూ కూడా మ్యామ్ మీరు చెప్పినట్టు నేను చేస్తాను, దాని పిల్లని చావు మనం చూద్దాము అని చెప్పేసి ఈమెయితే అంటుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకేమనుకుంటాడంటే తను వచ్చి నాకు సారీ చెప్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అక్కడికి వస్తుంది. వచ్చింగానే హీరోయిన్తో అంటాడు, నువ్వు నాకేమైనా చెప్పాలా అని అంటాడు. హీరోయిన్ ఏమో లేదు బాస్ నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసానంటే హీరో ఏమో ఏంటి వెళ్తున్నావా, నాకేమైనా ఇంకేమైనా చెప్పాలా అని చెప్పేసి ఇంకా నుంచుంటాడు. ఇంకా నుంచున్న తర్వాత బాస్ ఏం చెప్పాలి, అసలు ఏమైంది అని చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంటే, ఓయ్ నీకేం చెప్పాలని లేదా, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ గుర్తు తెచ్చుకో, నాకేమైనా చెప్పాలా అని చెప్పేసి హీరో అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో బాస్ మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అని అంటే ఇంకా హీరోయిన్ చేపట్టుకుని ఏంటి నీ చేతికి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట. బాస్ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను కంపెనీలో ఎరగొట్టిన మిషన్ దానికైతే మనీ అయితే పే చేసేస్తాను, మీరేం కంగారు పడకండి అని అంటే అప్పుడు హీరో నేను విన్నాను దానికి నువ్వు డబ్బులు కట్టాలంట కదా, నీ వల్ల అది ఇరిగిపోయిందంట కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అవునా మనీ అలాగే ఇచ్చేస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో అంటాడు ఆ మనీ నువ్వు ఎలా కడతావు, అసలు ఎలా కట్టబోతున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ మీదకైతే అలా క్లోజ్గా వస్తూ ఉంటాడు. సో అక్కడికైతే లూ అయితే వస్తుంది. సో లూ వచ్చిందని హీరోయిన్ ఏమో కింద దాక్కుంటుంది. నువ్వైతే హీరో దగ్గరకు వచ్చి బాస్ ఇలా హీరోయిన్ ఇలా చేసింది కాబట్టి తను ఎలాగైనా పనిష్మెంట్ బాగా ఇవ్వాలి తనకి, ప్లీజ్ మీరు దీని మీద కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను అనగానే ఇవ్వాలి పనిష్మెంట్ బాగా ఇవ్వాలి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. సో లూ ఏమో బాస్ నేను చెప్పింది వింటున్నాడే బానే అని చెప్పేసి లూ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏమో మనీ తీసి ఇంకో ఈ మనీ వెళ్ళి తనకి ఇచ్చేసి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో వద్దంటుంది. లేదు ఫస్ట్ నువ్వు ఈ మనీ ఇచ్చేసి ఆ సమస్య ఏంటో తీర్చుకోనగానే సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా థ్యాంక్స్ చెప్పి ఆ మనీని ఎలాగైనా తిరిగి కట్టేస్తాను అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు హీరో లెగిసి హీరోయిన్ గట్టిగా పట్టుకొని నువ్వు మనీ నాకు బ్యాక్ పే చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు ఎలా కట్టాలో నీకు తెలుసా అని చెప్పేసి హీరో అయితే క్లోజ్గా మూవ్ అయ్యి హీరోయిన్కి అయితే నువ్వు 10% కన్నా ఎక్కువే కట్టాలి అని చెప్పేసి హీరోయిన్కి క్లోజ్గా వెళ్ళి కిస్ చేద్దామన్న టైంకి హీరోయిన్ ఏమో నేను ఆ మనీ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళంగానే హీరో ఏమో ఇదేంటి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని హీరో అయితే అనుకుంటాడు. హీరోయిన్ ఆ మనీ తీసుకుని లో దగ్గరికి వెళ్ళి ఇంకో ఈ మనీ నువ్వు అడిగావు కదా ఈ మనీ తీసుకోనగానే ఇంకా లో షాక్ అయ్యి ఏంటి ఇంత మనీ ఎక్కడిది నువ్వు, నాకు ఈ మనీ వద్దని చెప్పేసి ఇసరు కొట్టేస్తుంది. ఇసరు కొట్టిన తర్వాత హీరోయిన్ అంటుంది నువ్వు మనీ కావాలన్నా నీకు నేను మనీ ఇచ్చాను, ఇంకేంటి ప్రాబ్లం ఎందుకు అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అనగానే అక్కడికి అసిస్టెంట్ అయితే వస్తాడు. అసిస్టెంట్ వచ్చింగానే లూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అసిస్టెంట్ ఏమంటాడంటే ఇక్కడ ఇక మీద నుంచి ఏమైనా వర్క్ సంబంధించిన ఏమైనా బ్రోకెన్ అయితే ఆ మనీ అనేవి కంపెనీయే చూసుకుంటుంది, సో పని చేసే వాళ్ళైతే ఏమాత్రం కట్టక్కర్లేదు అని చెప్పి అసిస్టెంట్ అయితే అంటాడు. హీరోయిన్ ఏమో థ్యాంక్స్ చెప్తుంది. లూ అయితే షాక్ అవుతుంది, అదేంటి మీరు ఎలా అంటున్నారంటే లేదు ఇక నుంచి ఏం జరిగినా సరే కంపెనీ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, అలాగే మొన్న దెబ్బ తగిలింది కదా హీరోయిన్కి, సో దానికి కూడా మేము సారీ చెప్తున్నాము కంపెనీ తరపు నుంచి అని చెప్పి అసిస్టెంట్ అయితే అంటాడు. హీరోయిన్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. అలాగే ఏమంటాడంటే రోజీ అలాగే హీరోయిన్ వీరిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగున్నారు అని చెప్పేసి అసిస్టెంట్ ఇదంతా చెప్పంగానే రోజీ హీరోయిన్ అయితే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లూక్ అయితే ఫుల్గా జెలస్ అయితే వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి అంటుంది మీరు ఇలా ఇచ్చేస్తే ఎలాగా, మనీ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి కదా అని అంటే అప్పుడు కంపెనీ గురించి మేము చూసుకుంటాము మీరేం మాట్లాడక్కర్లేదు అని చెప్పేసి అసిస్టెంట్ అయితే అంటాడు. ఇంకా లూక్ కూడా కోపం అయితే వచ్చేస్తుంది. ఇంకా లూ అయితే హీరోయిన్ మీద కోపం ఎక్కువ పెంచుకొని ఇంకా హీరోయిన్ స్నానం చేస్తుంటే అక్కడ ఫైర్ అయితే అంటిస్తుంది అనమాట వాళ్ళ గదిలో.
ఇంకా అక్కడ ఉన్న ఫైర్ అలార్మ్స్ అయితే మోగుతూ ఉంటాయి. ఆ లూ అయితే కింద ఉంటుంది. అక్కడికి పోలీసులు అయితే వస్తారన్నమాట. అంటే ఫైర్ ఏజెన్సీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళైతే వచ్చి అదంతా ఫైర్ని ఆపుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లూ అయితే అనుకుంటుంది ఈ రోజుతో దాని పేరు వదిలిపోతుందని. ఇంకా అసిస్టెంట్ ఏమో హీరోకి వచ్చి ఇలా ఫైర్ అంటుకుందంట అనగానే ఇంకా హీరో కూడా పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్తాడు. ఏమైంది, హీరోయిన్ ఏది అని చెప్పేసి హీరో ఏమో టెన్షన్ గా చూస్తూ ఉంటాడు. హీరోకి ఏమో ఫుల్ టెన్షన్ అయిపోతుంది. హీరోయిన్ ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడా. ఇంకా అసిస్టెంట్ అంటాడు హీరోయిన్ లోపల ఉంది అని చెప్పేసి. మనకి హీరోయిన్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి నిప్పు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో ఎలాగైనా బయటకు వెళ్దాం అనుకుంటే తన కార్డ్ అయితే అక్కడ ఉండదన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి హీరోని చూపిస్తారు. అసిస్టెంట్ ఏమో మీరు లోపలికి వెళ్ళకండి బాస్, వేరే వాళ్ళని మనం పంపిద్దామని చెప్పేసి అసిస్టెంట్ అయితే అంటాడు. సో హీరోయిన్ ఇక్కడ తప్పించుకుంటూనే చూస్తుంది. ఇంకా తన ఫోన్ ద్వారా బయటకు వెళ్దాం అనుకుంటే ఇంకేమనుకుంటుందంటే ఈ రూము బాస్ నన్ను నమ్మి ఇచ్చాడు కాబట్టి ఆ ఫైర్ని ఎలాగైనా ఆపుదామని చెప్పేసి అనుకుని హీరోయిన్ అయితే అక్కడున్న సిలిండర్ని అయితే తీసి దాన్ని అయితే ఆపుతానికైతే చూస్తుంది. సో అక్కడేమో ఒక అమ్మాయి ఉంటుంది కదా, తనైతే వచ్చి హీరోయిన్ గట్టిగా వెనకాలైతే కొడుతుంది అనమాట. సో ఆ హీరోయిన్ ఏమో కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. సో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డోర్ నాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెంసేపు తర్వాత హీరోయిన్కి అయితే మెలకు వచ్చి నేను ఎక్కడున్నాను అని చెప్పేసి ఇంకా లెగిసి ఆ ఫైర్ ఆఫ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా తినకైతే బ్రీతింగ్ అయితే సరిగ్గా ఆడదు. సో ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడినాను కానీ అక్కడికైతే జాక్ వస్తాడు. ఇంకేమనుకుంటాడంటే ఒకవేళ దీన్ని కాపాడానంటే నా ప్రాణాలు చెక్కవు కాబట్టి సో మీరు ఆగండి మిస్, నేను వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొస్తానని చెప్పి వాడైతే కిందకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్కి అస్సలు ఊపిరాడదు. ఇంకా తనైతే ఇంకా నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను, నాకు బ్రీత్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా తనైతే కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడే ఈ జాక్ గాడ్ అయితే కిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కదా. హీరో ఏమో హీరోయిన్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడా. ఇంకా వీడేమో పైన ఉంది హీరోయిన్ అనగానే ఇంకా హీరోకేమో ఏం చేయాలో అర్థం కాక ఇంకా లోపలికైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్ గురించి తన రూమ్లోకి వెళ్ళంగానే హీరోయిన్ పడిపోతూ ఉండడం చూసి హీరోకి చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే లెగమంటాడనమాట. సో హీరోయిన్ ఏమో సారీ బాస్, మీరు ఇచ్చిన రూమ్ని నేను కాపాడలేకపోయాను అనగానే వసే నువ్వు ఫస్ట్ నీ బాడీ నువ్వు చూసుకోవే అని చెప్పేసి ఇంక హీరో అయితే చాలా అంటే టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఎత్తుకుని కిందకి తీసుకువెళ్ళంగానే ఇంకా హీరోయిన్ ఏమో హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చూస్తాడు. సో అక్కడికి జాక్ వచ్చి హీరోయిన్ ఏమో నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా హీరో కోపం వచ్చి రే నువ్వెక్కడ బాయ్ ఫ్రెండ్ రా అసలు, అండ్ నీ పిల్లం ఇలా జరిగితే అసలు నువ్వు ఊరుకుంటున్నావా, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు మృగానివ్వరా అని చెప్పేసి హీరో ఏమో అంత సీరియస్ అయిపోయి కొడతానికి వెళ్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో నా బిడ్డకి ఫాదర్ కాదు అని చెప్పేసి అనగానే ఏంటి ఫాదర్ కాదా, మరి నీ బిడ్డ ఫాదర్ ఎవరు అని అంటే అప్పుడు నా బిడ్డ ఫాదరు తన అబ్రాడ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరోకి ఏమో ఫుల్ షాక్ అనమాట. అంటే ఈడు నీ బాయ్ ఫ్రెండా, అయినా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నువ్వు ఎందుకు లవ్ చేసావు, ఇలాంటి ఎదవని ఎందుకు లవ్ చేసావు అని అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా కళ్ళు అయితే మూసేస్తుంది. హీరోల ఇంట్లో అయితే హీరోయిన్ ఉంటుంది. సో హీరో ఏమంటాడంటే డాక్టర్ నీ గురించి చాలా బాగా కేర్ తీసుకోమన్నారు, సో అందుకే ఇంకో ఈ ఫ్రూట్ తిని, ఈ ఫ్రూట్ బాగుంటుంది అని చెప్పేసి హీరోయిన్కి ఇవ్వగానే హీరోయిన్ అది తిని వావ్ ఇది చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది అనమాట. సో అక్కడ ఉన్న అసిస్టెంట్ ఏమంటుందంటే దీన్ని థాయిలాండ్ నుంచి మీ గురించే తెప్పించారు అని చెప్పేసి హీరోయిన్ అయితే అని అక్కడ ఉన్న అమ్మాయి ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను మీకు ఇంత ఇదిగా లాస్ తెప్పించాను కదా, ఐఎమ్ సో సారీ, ఇక నుంచి ఇలా చేయనివ్వను అని అంటే అప్పుడు హీరో ఏమో మా నువ్వు లాస్ గురించి అది ఇదని ఆలోచించు మాకు, ఎందుకంటే నీ బాడీ గురించి నువ్వు ఆలోచించు, నీ కడుపులో పిల్లలు ఉన్నారు అర్థమవుతుందా నీకు, ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా డెట్టి అయిపోయి చూడు అని చెప్పేసి అంటుంటే హీరోయిన్ ఏమో అంత డెట్టిగా ఉన్నానంటే ఇంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు అని చెప్పి ఇంకా అలా కిస్ చేస్తుంటే మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మ తల్లి, ఏమైనా షో చూస్తున్నావా ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అమ్మాయి చెప్తాడు. ఇంకా అక్కడ ఉన్న అసిస్టెంట్ అయితే వెళ్ళిపోతుంది. సో హీరోయిన్కి అయితే సిగ్గేస్తుంది అనమాట. హీరోయిన్ మార్నింగే హీరో గురించి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుందా. అక్కడికి హీరో వచ్చి ఏంటి హీరోయిన్ని ఎవరు పని చేపిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అడిగితే వాళ్ళైతే అంటారు మ్యామే చేస్తాననగానే ఏ మ్యామ్ చేస్తానంటే చెప్పించేస్తారు ఏంటి అనగానే అప్పుడు హీరోయిన్ వాళ్ళేం తప్పులేదు నేనే చేస్తానన్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రీగా ఉండడం వల్ల నాకేమీ ఉండాలనిపించట్లేదు, నేను కూడా ఇలా ఏమైనా పని చేస్తే నాకు బాగుంటుంది. అలా అంటే ఇప్పుడు అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, అలాగే నేను బాతుల్ని చూసుకోవడం, ఇవన్నీ పనులు చేశాను అనుకో నాకు చాలా బాగుంటుంది, అలాగే నేను ఇక్కడ ఫ్రీగా ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా రాదు కదా అంటే అప్పుడు హీరో లేదు ఇవన్నీ నువ్వు చేస్తానికి వీల్లేదు సరేనా
అని హీరో అయితే అంటాడు. అన్న తర్వాత చేసిన తర్వాత హీరో ఏమంటాడంటే హీరోయిన్ చేయి పట్టుకొని నువ్వు ఇక నుంచి ఏం పని చేయి మాకు, ఎందుకంటే నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒకదానివి కాబట్టి అని హీరో అంటాడు. ఇంక హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చెప్తారన్నమాట హీరోయిన్ మా ఫ్యామిలీలో ఒకది, సో తను ఎప్పుడు సర్వర్లా కానీ ఎలాగైనా పని చేయించద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు. హీరోయిన్ ఏమో బట్టలు మార్చుకుని రమ్మంటాడు. సో హీరోయిన్ వచ్చిందని సరే తిందాం మొదలు పెడదామా అనగానే సరే అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే తినడానికి అయితే కూర్చొని ఇంకా ఇద్దరు తింటూ ఉంటారు. సో హీరోయిన్ ఏమో రేపు పొద్దున్న నుంచి నేను వర్క్ వెళ్ళిపోతానంటే అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు వర్క్ వెళ్తానికి వీల్లేదు, ఎందుకంటే నీ కడుపులో బేబీ ఉన్నాడు, తను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను వెళ్తానని అంటుంది. సో అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు ఆ కంపెనీలో చాలా మందే ఉన్నారు, నువ్వు వెళ్తేనే కంపెనీ ఏమి హైగా వెళ్ళిపోదు, నువ్వు వెళ్ళకపోయినా సరే ఆ కంపెనీ అలాగే ఉంటుంది అనగానే హీరోయిన్ ఏమో అని పెట్టేసి ఫేస్ అయితే అలా పెట్టేసి హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఒకవేళ కానీ నేను కంపెనీకి వెళ్ళకపోతే నాకు డబ్బులు రావు, సో డబ్బులు నేను వీళ్ళకి ఇవ్వకపోతే లాస్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పి మనసులో ఆలోచించుకుంటుంటే అక్కడికి ఒక డాక్టర్ అయితే వస్తాడా. ఇంకా హీరో ఏమంటాడంటే ఇంకో తినే నిన్ను నీ గురించి ఒక డాక్టర్ని పెట్టాను, తిని నీకు డైట్ ఎలా చేయాలి, పిల్లోడికి ఎలా పెట్టాలి, కడుపులో ఉన్న బేబీని ఎలా చూసుకోవాలో చెప్తారు ఈయన అనగానే ఇంకా హీరోయిన్ ఏమనలేక సరే అని చెప్పేసి అయితే హీరోయిన్ అయితే అంటుంది. ఇంకేమంటుందంటే మీరు నాతో చాలా మంచిగా ఉంటున్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. మనసులో ఏమనుకుంటుందంటే నాకు ఇంత మంచి బాస్ దొరికాడు, దేవుడు ఉన్నాడు, ఈయన గురించి ఎలాగైనా సరే చాలా బాగా కష్టపడి బాగా పనిచేస్తాను అని చెప్పేసి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది. మనకి లూని చూపిస్తారు. ఇంకా లూ అయితే జాక్తో అయితే ఒకటి చెప్తుంటుంది అనమాట, ఇంకా ఆ పని చెప్తుంది. ఇంకా జాక్ అయితే వద్దనుకుంటాడు, కానీ తినేమంటుందంటే నువ్వు ఒకవేళ కానీ ఈ పని చేస్తే నీకు మనీ ఎక్కువ ఇస్తామనగానే సో తినైతే సరే అని చెప్పేసి ఒప్పేసుకొని లూ చెప్పినట్టే వింటాడు జాక్. హీరోయిన్ అయితే యోగా చేస్తూ ఉంటుంది. సో యోగా చేస్తుంటే హీరో ఏమో తిన ఎంత క్యూట్గా ఉందో చేస్తుంటే అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడా. ఇంకా హీరోకి ఏమో కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి కాల్ అయితే వస్తుందా, ఇంకా ఆ కాల్ని ఎత్తి సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అక్కడికి జాక్ అయితే వచ్చి అక్కడ ఒక డ్రగ్స్ అయితే ఉంటుంది స్మెల్, అది పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసిన తర్వాత హీరోయిన్ ఏమో ఏంటి జాక్ నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. సో జాక్ ఏమో లేదు నేను చూడాలనుకుని వచ్చాను అంతే అని చెప్పేసి జాక్ అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో లేదు నీకేమైనా పని ఉందా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే అద్దా నిన్ను చూడాలని అలాగే హీరోతో మాట్లాడాలని అంటే కానీ హీరోయిన్ వెళ్తుంటే జాక్ నన్ను వెళ్ళనివ్వే అని అంటే లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ మీదకి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో లేదు నేను ప్రెగ్నెన్సీని నా కడుపులో బిడ్డ ఉన్నారు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు నాకు నువ్వు కావాలి అని చెప్పేసి హీరోయిన్ని అట్లా హక్ చేసుకుంటూ ఉంటాడా. ఇంకా హీరోయిన్ బలవంతం పడుతుంటే నాకు పిల్లలు ఉన్నారని చెప్తున్నా సరే పర్లేదు మనం 100 మంది పిల్లలకి అందామని చెప్పేసి జాక్ అయితే బలవంతం చేస్తూ ఉంటాడు. తిని ఇలా మిస్బిహేవ్ చేస్తుంటే అక్కడికి హీరో అయితే పరిగెత్తుకుంటూ వచ్చి జాక్కి ఒక్కటిస్తాడు చూడండి, అలా ఇలా ఎవడో ఇన్ని. ఇంకా హీరోయిన్ ఏమో ఎత్తుకొని ఇంకా జాక్ నా కళ్ళకు కనిపించకూడదు వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి అయితే హీరోయిన్ ఎత్తుకుని తీసుకువెళ్తాడు. హీరోయిన్ అయితే ఆ డ్రగ్ని పీల్చి ఉంటుంది కదా, సో హీరోనేమో ఫోర్స్ఫుల్గా అయితే కిస్ చేస్తూ ఉంటుందా. ఇంకా హీరో ఏమో కంట్రోల్ చేసుకో మళ్ళీ రేపు పొద్దున్న నువ్వే బాధపడతావు అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడా. పర్లేదని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే కిస్ చేస్తుంది ఆ డ్రగ్స్ వల్ల. సో హీరో కూడా కిస్ చేస్తారు. ఇంకా హీరో ఏమంటాడంటే రేపు పొద్దున్నకి మళ్ళీ నీకు ప్రాబ్లం అయింది అర్థం చేసుకోమా అని అంటే లేదు రా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే కిస్ చేస్తూ మొదలు పెడుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది ఎస్టర్డే మా ఇద్దరికి ఇది అయ్యిందా అని చెప్పేసి అనుకుని ఇంకా తనైతే వెళ్ళి కూర్చుని హెడ్ బాట్ అయితే చేస్తుంది అనమాట. మార్నింగే హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. సో హీరో ఏమో మనసులో అనుకుంటాడు తనకి ఇష్టమే నేనంటే అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకా డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళగానే హీరో ఏమంటాడంటే నువ్వు బేబీ గురించి కేర్ చేసుకోవాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఈరోజు వర్క్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసానంటే అప్పుడు హీరో వద్దు అని అంటాడు. ఇంకా మనసు ఏమనుకుంటాడంటే నా నుంచి దూరంగా వెళ్ళాలని చూస్తుంది కదా, సరే అయితే వెళ్ళు నేను కూడా డ్రాప్ చేస్తాను నీతో వచ్చానంటే అప్పుడు హీరోయిన్ వద్దు మన ఇద్దరిని చూస్తే ఏమైనా అనుకుంటారు కదా అంటే అయితే సరే మరి నేను నా డ్రైవర్ని పంపిస్తాను తను నిన్ను దింపుతాడు మళ్ళీ తీసుకొస్తాడు సరేనా అంటే ఇంకా హీరోయిన్ వద్దు అంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే నేను ఏది చెప్పినా సరే వద్దు అంటున్నావేంటి నువ్వు, నేను నిన్ను కేర్ చేద్దామన్నా సరే నువ్వు కేర్ చేసుకోవట్లేదు, సరే అయితే నువ్వు ఇలా వినకపోతే నేను కంపెనీ నుంచి తీసేస్తాను అనగానే వద్దొద్దు
డ్రైవర్నే పంపించండి, తనతోనే వెళ్ళి వస్తానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇక్కడ ఈ కంపెనీలో ఒక స్పోర్ట్స్ అయితే పెట్టుంటారన్నమాట. సో లూ ఏమంటుందంటే, హీరోయిన్ నువ్వు కూడా దీంట్లో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే నువ్వు కూడా ఒక కంపెనీ మెంబరు కాబట్టి అనగానే రోజీ అయితే వద్దు, తన ప్రెగ్నెన్సీ లేడీ కదా అంటే, అప్పుడు లూ అయితే ప్రెగ్నెన్సీ లేడీ అయితే ఏంటి పార్టిసిపేట్ చేయాల్సిందని చెప్పి లూ అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే డ్యాన్స్కి ఓకే అని చెప్పి, ఎక్సర్సైజ్కి ఓకే అని చెప్పి టిక్ అయితే పెడుతుంది అనమాట. ఇంకా రోజీ కూడా అక్కడే టిక్ అయితే పెడుతుంది. ఇంకా వీళ్ళిద్దరైతే అక్కడి నుంచి వెళ్ళంగానే ఆ బుక్ని అయితే లూ తీసుకుని అక్కడ పక్కనే రన్నింగ్ రేస్ ఉంటుంది. సో దాని మీద కూడా హీరోయిన్ టిక్ చేసినట్టయితే పెడుతుంది అనమాట. హీరోయిన్ పేరు కాంపిటీషన్ పెట్టే డే కూడా వచ్చింది. హీరోయిన్ అయితే బాగా ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది అనమాట. సూపర్ చేస్తుంది. అదంతా హీరో చూసి షాక్ అయితే అవుతాడు బాగుందని. సో నెక్స్ట్ ఏమో రన్నింగ్ రేస్ అయితే చెప్తారన్నమాట. అది 400 కిలోమీటర్స్ నడవాలి. సో అందరూ దాంట్లో పేర్లు పిలుస్తారు. హీరోయిన్ పేరు కూడా ఉంటుంది. హీరోయిన్ షాక్ అవుతుంది, రోజీ షాక్ అవుతుంది, అలాగే హీరో కూడా షాక్ అవుతాడు. సో హీరోయిన్ ఏమో నేను పేరు ఇవ్వలేదు కదా అంటే, ఇక్కడున్న అమ్మాయినేమో నువ్వు కూడా ఆడాల్సిందే అనగానే సో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే లూ అయితే రచ్చగొట్టుంటుంది అనమాట. అంటే లూ కూడా అంటుంది, నువ్వు ప్రెగ్నెన్సీ ఉమెన్ కదా, నువ్వు నడవలేవు చేయలేవు అది ఇది అంటుంటే, ఇంకా హీరోయిన్ కూడా లేదు నేను చేస్తాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే అని చెప్పి వీళ్ళందరూ అయితే ఒకటి వీళ్ళ గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో హీరోయిన్కి అయితే అది ఇస్తూ లూ అయితే తోసేస్తుంది. ఇంకా హీరోయిన్ పడిపోగానే ఇంకా చెత్తదాన అసలు నీకు ఆడటం కూడా రాదు అది ఇది అని చెప్పి లూ వీళ్ళందరూ తిట్టేస్తూ ఉంటారు. సో హీరోయిన్ ఏమో లేదు నేను ఎలాగైనా పరిగెడతానని చెప్పి లేచి పరిగెడుతుంటే తన కాలైతే పెనుకుంటుంది అనమాట. చివరికి వచ్చేసరికి హీరో వచ్చి పట్టుకుంటాడు. హీరోయిన్ ఎత్తుకుని ఆ లైన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ తీసుకువెళ్ళగానే ఆ హీరోయిన్ విన్ అయింది అని చెప్పేసి చెప్పంగానే ఇంకా హీరోయిన్ ఏమో నేను విన్నాను అని చెప్పేసి అని బాగా ఎక్సైట్మెంట్ అయిపోయి హీరోనేమో హక్ చేసుకుంటుంది. సారీ నేను కొంచెం ఎక్సైట్మెంట్లో ఇలా హక్ చేసుకున్నాను సారీ అని చెప్పేసి హీరోయిన్ అయితే ఉంటుంది. హీరోమో పర్లేదు అంటాడు. ఇదంతా లూ చూసి ఇంకా లూకి అయితే హీరోయిన్ తీసుకువెళ్ళిపోయాక ఏమంటాడంటే, నువ్వైనా ఈ రన్నింగ్ రేస్ ఎందుకని పార్టిసిపేట్ చేసావు, నీ కడుపులో బేబీ ఉన్నాడు కదా నీకు తెలీదా ఏంటి, ఇంకోసారి ఆటలకి పెట్టమాకు, ఎక్సర్సైజ్ అంటే పెట్టుకో రన్నింగ్ పెట్టమాకు నువ్వు అనగానే హీరోయిన్ కూడా సరే నేను ఎలాగైనా సరే ఎక్సర్సైజ్కే పెడతాను ఇంకా దేనికి పెట్టనని చెప్పేసి హీరోయిన్ అయితే హీరో ఏమంటాడంటే, నీ గురించి డ్రెస్సెస్ తెప్పించాను చూడనగానే హీరోయిన్ వద్దు అంటుంది. ఎందుకు వద్దు అంటున్నా అంటే, నేనే కుట్టుకోగలనంటే ఏంటి నేను చెప్పేది నువ్వు వద్దు అంటున్నావా, సరే అయితే అవి వెళ్ళి డస్ట్బిన్లో పడండి అని అంటాడు. హీరోయిన్ వద్దులే నేను అయ్యే ఉంచుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. సరే అలా రా దారికి అని చెప్పి హీరో అయితే అంటాడు. మళ్ళీ సూని చూపిస్తారు. సూ ఏమో లూతో అంటుంది, నువ్వు ఈసారి మాత్రం ఈ హీరోయిన్ని మాత్రం చంపకపోతే ఇంకా నీకు లైఫ్లో మేనేజర్ అవ్వవో గుర్తుంచుకో, ఒకవేళ చంపితే నువ్వు మేనేజర్ అయిపోతావు అని చెప్పేసి ఈమెయితే ఉంటుంది. సరే అని లూ కూడా ఆశపడి ఫ్యాక్టరీలో ఏమంటుందంటే, ఇక్కడ ఈ బాక్సులన్నీ మనమే మోసుకెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు రాలేదు కాబట్టి, సో ఈ బాక్స్ని అందరూ మొయ్యాల్సిందే, ప్రెగ్నెన్సీ లేదు ఎవరైనా మొయ్యాల్సిందే అని చెప్పి లూ అనగానే రోజీకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు, తన ప్రెగ్నెన్సీ లేడీ తను ఎలా మోస్తుంది అనుకుంటున్నావు అని చెప్పి రోజీ అయితే అడుగుతుంది. లూ అంటుంది, నీ పని నువ్వు చేసుకో మూసుకుని, అర్థమవుతుందా అని చెప్పి లూ అయితే అంటుంది. హీరోయిన్ కూడా ఆగు రోజు నువ్వేం మాట్లాడమాకు నేను ఎత్తుతాలే అని చెప్పేసి, తనైతే తన విలేజ్లో ఉన్నప్పుడు దీనికన్నా పెద్దగా ఎత్తుంటుంది. సో అందుకే చెప్పుకుంటుంది అయితే చాలా మటుకు ఎత్తుతుంది. ఇంకా తనకైతే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా స్టమక్ పెయిన్ వచ్చి కింద బ్లీడింగ్ అయితే అయిపోతుంది. సో తనేమో అమ్మో నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అరుస్తూ ఉంటే అక్కడ రోజు వచ్చి ఏమైంది అని అంటే, అక్కడ అమ్మాయిలేమో తనని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తానికి వీలు లేదు అని అంటే, అప్పుడు హీరోయిన్ నా బిడ్డను కాపాడండి ప్లీజ్ అని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుందా. లూ వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారా. ఇంకా ఈ అమ్మాయి అయితే హీరోయిన్ దగ్గర ఫోన్ తీసేసుకొని మీరు ఫోన్ చేస్తానికి వీలు లేదు అనగానే అసలు ఎంతలా మాట్లాడుతుందంటే, తిన ఏదో అసలు పిల్లలు అంటే ఏంటో తెలియదు అసలు ఈ పిల్లకి, అట్లా మాట్లాడుతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళద్దని అక్కడికి హీరో అయితే వస్తాడు. వచ్చింగానే అసలు హీరోయిన్కి ఇలా ఎవరు చేశారు అసలు అని చెప్పి గట్టిగా అరుస్తాడు హీరో. సో లూ ఏమంటుందంటే, వీళ్ళే బాస్ వీళ్ళే చేశారు అని చెప్పి ఇంకా ముగ్గురు అమ్మాయిని ఇరికిచ్చేస్తుంది అమ్మాయి. వాళ్ళేమో ఏంటి ఇలా చెప్తున్నావు అంటే, నువ్వు నోరుమి అని చెప్పేసి ఇంకా లూ అయితే తిడుతుందనమాట. హీరోయిన్తో అంటాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు మళ్ళీ ఆఫీస్కి, అయినా ఎందుకు ఆ పరువులు మోస్తున్నావు అని అంటే, హీరోయిన్ ఏమో లేదు అదంతా కాదనంటే, ఇంక హీరో ఏమో నువ్వు పిల్లల గురించి అసలు ఏం ఆలోచించట్లేదు, నీ కడుపులో ఉన్న పిల్లల గురించి ఆలోచించవచ్చు కదా నువ్వు అని హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే ఇక్కడి నుంచి అలాంటి చేయను అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ని అలా పని చేపించింది ఈ ముగ్గురు అమ్మాయిలు అని చెప్పి హీరో అయితే వీళ్ళ ముగ్గురిని అడుగుతారన్నమాట, మిమ్మల్ని ఎవరు చేపించారో చెప్తారా లేదా అని అంటే, అప్పుడు వీళ్ళు ఏమంటారంటే,
మేమే చేసాము కావాలని అని అంటారు. ఎందుకంటే తన సిస్టర్ని లూ అయితే దాచేసి ఉంటుంది అనమాట. వీళ్ళు ముగ్గురికి అలాగ చేసి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎవరొకరు దాచేసి ఉంటుంది. సో అందుకే వీళ్ళు ముగ్గురు మేమే చేసామని ఒప్పుకుంటారు. సో హీరో ఏమో వాళ్ళకి పనిష్మెంట్ ఇంట్లో కూర్చొని తన వర్క్ చేస్తూ ఉంటున్నా అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి మెడిసిన్స్ తీసుకోని అంటే ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే నేను ఎలాగైనా వర్క్ చేస్తాను ప్లీజ్ అని అంటే హీరో అయితే వద్దంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ప్లీజ్ చేస్తాను, నేను హౌస్లో పార్ట్ టైం జాబ్ అయినా చేయనా అని అంటే ఇక్కడ ఉండి అని అంటే అప్పుడు హీరో చెయ్యి ఏం జాబో తెలుసా అని చెప్పేసి హీరోయిన్ దగ్గర లాగి ఇంకా కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో సరే ఆగు అని చెప్పేసి అంటుంది. సరే అయితే రోజుకొచ్చి ఒకసారి కిస్ పర్లేదు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా వీళ్ళైతే తర్వాత ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉంటే అక్కడికి అసిస్టెంట్ అయితే వచ్చి ఒక ఫైల్ అయితే ఇస్తే ఇంకా హీరోయిన్ ఏమో నేను చేస్తానని అంటే సరే చెయ్యి అని హీరో కూడా అంటాడు. అసిస్టెంట్ అయితే వీళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక హీరో ఏమనుకుంటాడంటే తినకి ఏమి ఇష్టమో అది చేస్తానంటుంది కదా, తినలో కూడా కొంచెం టాలెంట్ ఉంది ఇద్దాంలే అని చెప్పేసి హీరో అయితే మనసులో అనుకుంటాడు. హీరోయిన్ అయితే తను వేసిన డిజైన్ అయితే హీరోకి అయితే ఇచ్చి ఉంటుందా, ఆ డిజైన్ చూసి హీరో అనుకుంటాడు నీలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఏమంటాడంటే ఈ డిజైన్ని నువ్వు మార్కెట్లో పెట్టు, ఇవి చాలా సేల్ అవుతాయి అని చెప్పేసి అనగానే హీరోయిన్ కూడా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. అసిస్టెంట్ అంటారు తనకి ఫారెన్ నుంచి అయితే చాలా వచ్చినాయి కానీ తనైతే వెళ్ళలేదు అని చెప్పేసి తన ఇన్ఫర్మేషన్ అయితే హీరోకి ఇస్తాడు. దాంట్లో ఏంటంటే హీరోయిన్కి డిజైన్ పేరు మీద ఆఫర్లు అయితే ఫారెన్లో వచ్చుంటాయి కానీ తను వెళ్ళిపోయింది. సో అదంతా హీరో మనసు అనుకుంటాడన్నమాట, తను చాలా కష్టపడింది అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ ఎత్తుకుని తన పక్కనైతే పడుకోబెట్టంగానే ఇంకా హీరోయిన్ లేకంగానే లేదు మా కాసేపు పడుకో అని చెప్పేసి హీరో అయితే పడుకోబెట్టుకుంటాడు. ఇంకా తర్వాత హీరోయిన్ ఏమో వర్క్ చేస్తుంటే హీరో ఏమో వచ్చి నువ్వు పద్దాక వర్క్ అన్నావు కొంచెం మెడిసిన్స్ తీసుకోనంటే ఇది వద్దు నాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఎందుకు వద్దన్ను అని అంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది అందుకే తాగను అని అంటుంది హీరోయిన్. ఓ తాగవా, నేను పట్టిస్తే కూడా తాగవా అని అంటాడు. నేను తాగను అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఓ తాగుగా అని చెప్పేసి ఇంకా హీరో ఏమో అది నోట్లో వేసుకొని ఇంకా హీరోయిన్కి అయితే కిస్ చేసినట్టు అది తాగిచ్చేస్తాడనమాట. హీరోయిన్ ఏమో వద్దు వద్దు అని చెప్పేసి అంటుంది. సో కూడా హీరోయిన్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది నాకు ఒక తలకాయ నొప్పిలా తెలిగింది, అసలు దీని పేరు ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు, విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఏంతో ఇంతలా షో చేస్తుంది, అసలు దీన్ని ఇది ఏమనుకుంటుంది హీరో నా సొంతమే అని చెప్పి ఇంకా ఒక ఫంక్షన్కి అయితే అటెంప్ట్ అవుతారన్నమాట. అక్కడ లూ అయితే వెళ్ళి హీరోయిన్ డిజైన్లు ఉంటాయి కదా ఆ డిజైన్ల మీద అయితే మాట్లాడుతూ ఉంటుంది ఈ డిజైన్ నేనే గీసానని చెప్పి. ఇంకా హీరోకి అర్థమైపోతుంది అది హీరోయిన్ గీసింది అని. హీరో అడుగుతాడు నువ్వు దేని వల్ల గీసావు, నీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే దీనికి ఏం తెలియదు లూకి, ఎందుకంటే అది హీరోయిన్ గీసింది కాబట్టి. లూ అంటుంది ఓ ఇన్స్పిరేషన్ అది నేచర్ నుంచి వచ్చింది, నేచర్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అందుకే నేను ఈ డిజైన్ వేసానని చెప్పి లూ అయితే చెప్తుంది. ఇంకా అక్కడ ఎవరు నమ్మరన్నమాట, ఇంకా అక్కడ అందరికీ తెలిసిపోతుంది అది వేరే వాళ్ళ డిజైన్ తిన కాపీ చేసింది అని చెప్పేసి. ఇంకా లూ అయితే కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా కిందకు వచ్చింగానే అక్కడున్న యాంకర్ ఉంటుంది కదా తనైతే హీరోయిన్ని పిలుస్తుంది. హీరోయిన్ వెళ్ళి ఆ డిజైన్ గురించి మొత్తం పర్టికులర్గా క్లియర్గా అయితే చెప్తుంది. ఇంకా లూకి అయితే మొహం తీసేసినట్టు అవుతుంది. ఇంకా హీరోయిన్ని ఒక మిస్ అయితే చూసి తిని ఏమంటుందంటే నువ్వు చాలా బాగా చెప్తున్నావు తల్లి, నీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనగానే థ్యాంక్ యూ మిస్ యూ అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏమనుకుంటుంది ఏంటి నాకు చాలా నాకు దగ్గరగా అనిపిస్తుంది ఏంటి అని ఏమైతే మనసులో అనుకుంటుంది. ఇంకా ఈ లేడీని చూపిస్తారు. ఈ లేడీ ఎవరో కాదు సూ వాళ్ళ మదర్. సో ఈ లేడీ అయితే సూని చాలా అంటే చాలా గారాభంగా పెంచుకుని ఉంటుంది. ఈ లేడీతో హీరోయిన్ గురించి చాలా తప్పుగా చెప్తారన్నమాట. హీరోయిన్ కడుపులో ఉన్నది హీరో బిడ్డ అని, వాళ్ళిద్దరికి చాలా అఫైర్స్ ఉన్నాయని, ఆ అమ్మాయి వెళ్ళకపోతే తన కూతురు సూని హీరోని చేసుకోనని చెప్పి ఇదంతా చెప్తూ ఉంటుంది లూ. సూ కూడా వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే అమ్మ ఎలాగైనా సరే నాకు హీరో కావాలి మా అనగానే ఇంకా హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి తీసుకొస్తారు ఈమె దగ్గర. సూ వాళ్ళ మదర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే నా అల్లుడిని నువ్వు తీసుకుంటావు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో మీరేంటి అల్లుడు అంటున్నారు, ఎందుకంత క్లియర్గా ఉన్నారు మీరు, ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయిని అనగానే ఇంకా ఈమెమంటుందంటే నువ్వు ఆ ప్రెగ్నెన్సీ ఆ కడుపులో ఉన్నది నా అల్లుడు బిడ్డే కదా అని అంటే లేదు మిస్ మీరు తప్పుగా అనుకుంటున్నారు, ఏంటంటే నా కడుపులో ఉన్న బిడ్డ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఫారెన్లో ఉన్నాడు, ఇప్పుడు మేమిద్దరం ఓకే అనేసుకుని ఇద్దరం విడిపోయాము, ఈ బిడ్డకి హీరోకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా ఈ లేడీ కూడా తన యాక్టింగ్కి నమ్మేసి ఓ అవునా సరే ఇక నుంచి
నాకు కానీ ఇది నువ్వు చెప్పింది నిజం కాదు అని తెలిస్తే నీ బిడ్డ ప్రాణాలు నీ ప్రాణాలు నా చేతిలోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవడం కానీ థ్యాంక్స్ మ్యామ్ అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళిపోయి ఏమనుకుంటుందంటే, అవును అమ్మయ్య నా యాక్టింగ్ స్కిల్స్ వల్ల నేను బతికిపోయాను, లేదంటే ఈమె చేతిలో నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. లూని చూపిస్తారు. ఇంకా లూ అయితే ఒక ఆయనతో అయితే స్లీప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తను మేనేజర్ చేస్తానని చెప్పి ఒక అబ్బాయి అని ఉంటాడు. సో ఆయనతో కావాలని చెప్పి పడుకుంటుంది. అసిస్టెంట్ అయితే మేనేజర్ ఎవరయ్యారు అనేది చెప్తాడు. ఇంకా హీరోయిన్ మేనేజర్ అయ్యారు అనగానే ఇంకా లూ కోపం వచ్చేసి, నేను కదా మేనేజర్ని, తను ఎలా మేనేజర్ అవ్వగలదు అని అంటే, నీకు వచ్చింది ఒకే ఒక్క ఓటు, తనకి చాలా ఓట్లు వచ్చినాయి హీరోయిన్కి అని చెప్పేసి అసిస్టెంట్ అనగానే పక్కన ఉన్న ఒకడు ఉంటాడు కదా, ఇంకా వీడిని గట్టిగా కొట్టి, రే నువ్వే కదరా నన్ను నమ్మించావు, నువ్వే కదరా నేను మేనేజర్ అయిపోతానన్నావు, సిగ్గులేని కుక్క అని చెప్పేసానంటే ఇంకా వీడేమంటాడంటే, నాదేం తప్పులేదు, నీకు వచ్చింది ఒకే ఒక్క ఓటు అని ఆడంటాడు. ఇంకా లూ అయితే హీరోయిన్తో అంటుంది, నువ్వు అసలు అవ్వకూడదు మేనేజర్ లాగా అంటే, ఇంకా హీరోయిన్ నన్ను ఇక్కడున్న వాళ్ళే ఓటేశారు సో నేను మేనేజర్ అయ్యాను అనగానే ఇంకా లూ అయితే, లేదు నువ్వు ఒక చెండాల దాని అనగానే ఇంకా అక్కడికి వచ్చి కంపెనీలో వర్క్ చేసే వాళ్ళే కొడుతూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఏమో కంగ్రాట్స్ చేస్తూ ఉంటాడు హీరో. ఆఫీస్లో చూపిస్తారు. హీరో ఏమో ఒక రూమ్ని చూపించి, ఇదే నీ క్యాబిన్, సో నువ్వు ఇక్కడ కూర్చోాలని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్కి ఒక అమ్మాయిని అయితే పెట్టుంటాడు అసిస్టెంట్ని. హీరోల అసిస్టెంట్ ఏమో ఒక ఐడియా ఇస్తాడు హీరోయిన్కి ఎలా ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి. ఇంకా హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ని ఒక చోటుకైతే రమ్మంటాడా. సో అక్కడే లైట్ ఆన్ చేసే లోపల అక్కడికి సూ అయితే వస్తుంది. సూ ఏమంటుందంటే, మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది కదా, మన ఇద్దరు ఎంగేజ్మెంట్ రేపే కదా అనగానే హీరోయిన్ ఏమో నేను ఇక్కడి నుంచి వెళ్తానంటుంది. సో హీరో ఏమో ఆగు నువ్వు అనగానే సూ ఏమో ఈ అమ్మాయి ఎవరు, మన ఇద్దరి మధ్యలో ఎందుకు ఉంది అని అనగానే హీరోయిన్ ఏమో సారీ అని చెప్పి అక్కడి నుంచి బయటకి అయితే వెళ్తుంది. కట్ చేస్తే మనకు తర్వాత చూపిస్తారు. లూ అయితే సూతో మాట్లాడుతుంటుంది, నాకు ఒక ప్లాన్ తెలుసు, ఆ ప్లాన్ చేస్తే హీరోయిన్ కన్ఫర్మ్ గా మన చేతిలోకి వస్తుంది అనగానే ఇంకా సూ అయితే సరే మరి ఇంకో ఇది తీసుకొని చెప్పి ఇస్తుంది కార్డు. హీరోయిన్ పెద్ద డిజైనర్ అయిపోతుంది. హీరోయిన్ చూస్తానికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అయితే వస్తుంది అక్కడికి. హీరో వాళ్ళ గ్రాండ్ మా అనుకుంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంకా ఇక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వ అని చెప్పేసి వాళ్ళ మనవడిది తంది ఇస్తుందనమాట. హీరోయిన్ అనుకుంటుంది, ఈ మొహం ఎక్కడ చూసినట్టుందే అని. ఇంక ఈ గ్రాండ్ ఏమంటుందంటే, నేను నీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పేసి అని ఇక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వ అని అడుగుతుంది. ఇంకా హీరో ఏమో ఒక ప్రెగ్నెన్సీ లేడీతో ఉన్నారని తెలిసి ఇంక ఈ గ్రాండ్ ఏమంటుందంటే, అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటాడు, అసలు నేను ఆడిని ఒప్పుకోను, ఆడి ప్రెగ్నెన్సీ లేడీతో ఉన్నవేంటి, వాడు అసలు ఏమనుకున్నాడు వాడు ఉంచాని అని. ఇంకా తర్వాత ఏమంటుందంటే, నా మనవల్లే ఏమనుకో మాకు కొంచెం నువ్వు సైన్ చేసావా అని చెప్పేసి గ్రాండ్ అయితే అంటుంది. సూకైతే ఇప్పుడే నిజం తెలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క అనమాట, అంటే సూ వాళ్ళ అక్క. హీరోయిన్ ఫ్యాక్టరీలో ఉంటే హీరోయిన్ దగ్గరికి మళ్ళీ వాళ్ళ స్టాఫ్ పేరెంట్స్ అయితే వస్తారు. తలకే నొప్పి వీళ్ళు వచ్చి హీరోయిన్ రా వెళ్ళిపోదని చెప్పి తక్కువ వెళ్తుంటే వాళ్ళ అమ్మని తోసేస్తుందా. ఇంకా తినైతే అమ్మో నన్ను తోసింది, మెంటల్ది తోసింది, పెంచినందుకు నన్ను ఇలా చేసిందిరా బాబు, నన్ను ఇలా తోతుందని అనుకోలేదురా బాబు, ఇలా తోసిందేనరా అని. ఇంకా హీరోయిన్ ఏమో చాలా అంటే చాలా కొడదామని చూస్తుంటే అక్కడికి హీరో వచ్చేస్తాడు. ఇంకా హీరో ఏమో నేను చూసుకుంటాను వాళ్ళ గురించి అని చెప్పేసి హీరోయిన్తో అంటాడా. ఇంకా వాళ్ళ మదర్ అంటుంది, ఓ దాని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే కదా, అయితే మాకు 1 మిలియన్ కావాలి, ఇవ్వాల్సిందే నువ్వు అనగానే, 1 మిలియనే కదా మీకు కావాల్సింది, సరే నా అసిస్టెంట్ నీకు ఇచ్చేస్తాడులే మనీ అని హీరో అయితే హీరోయిన్ తీసుకుని వెళ్ళంగానే ఈ అసిస్టెంట్ కొడతారు చూడండి, వాళ్ళని అలా ఎలా కొట్టాడు. హీరోయిన్ గ్రాండ్ మా అయితే హాస్పిటల్లో ఉండుంటుంది. సో తన దగ్గరికి వెళ్ళంగానే గ్రాండ్ మా నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి హీరోయిన్ అయితే ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా జరిగింది మొత్తం చెప్తుంది. అక్కడికి హీరో వస్తాడు, వచ్చి మీకు బాగానే ఉందా అని అంటే ఇంకా గ్రాండ్ మా కూడా బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది. సో హీరో ఏమో మీరు ఇద్దరు మాట్లాడుకుని వెళ్తానని చెప్పి హీరో గ్రాండ్ మా దగ్గరికి వెళ్తాడు. ఈమెయితే అమ్మా నాకు నొప్పులు వచ్చేది, అమ్మా నాకు నొప్పులు వచ్చేది, నేను చచ్చిపోతాను అనుకుంటా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చేలా ఉన్నానని చెప్పేసి ఈమెయితే అంటుందా. ఇంకా హీరో అంటే నీకు యాక్టింగ్ యాప్ గ్రాండ్ మా అని అంటాడు. హీరో వాళ్ళ గ్రాండ్ మా అయితే హీరోయిన్ కలుస్తుందా, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావామా, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనగానే తన లేడు అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఏంటి అయ్యదో నేను వదిలేశాడా ఏంటి, అయినా వాళ్ళని ఎవరు పెంచారో వాడిని, ఇలా ఉన్నాడు వాడు అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అట్ట వెళ్ళంగానే హీరోయిన్ అయితే కిడ్నాప్ చేస్తారు. హీరోయిన్ కడుపు మీద కాలేస్తుంటే ఇంకా సూన్ అయితే వాళ్ళ అమ్మ ఆపేస్తుంది. చాలా అంటే చాలా టార్చర్ చేస్తుంటే ఇంకా అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి హీరోయిన్ లేపుతాడు. లేపిన తర్వాత సూ వాళ్ళ మదర్కి అయితే హీరోయిన్ DNA టెస్ట్ అయితే ఇస్తాడు. సో దాంట్లో చూస్తే ఆమె కూతురే హీరోయిన్ అని చెప్పేసి తెలవంగానే ఇంక ఈమె షాక్ అయిపోతుంది. సారీ మా నిజంగా నువ్వనే నాకు తెలియదు మా, నేను చిన్నప్పుడు అలాగో కోల్పోయాను, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేసావు,
రామా అని చెప్పేసారంటే అప్పుడు హీరోయిన్ అమ్మానా నువ్వు నా అమ్మవే కాదు, నా అమ్మ నీలాగా ఉండడు అసలు అని చెప్పేసి అంటుండే, మా అమ్మ సారీ మనల్ని క్షమించు అని చెప్పేసి సూ వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటుందా. ఇంకా హీరోయిన్ కూడా వద్దు నువ్వు నా అమ్మవు కాదు, నువ్వు ఎప్పుడైతే నా బిడ్డను చంపాలనుకున్నావో అప్పుడే అమ్మలాగా చచ్చిపోయావు నువ్వు, నాకు ఫ్యామిలీ ఎవరు లేరు, నాకు నా హీరోనే ఉన్నాడని చెప్పి హీరోయిన్ అంటుందా. ఇంకా ఈమైతే సోని గట్టిగా కొట్టి అది నీ అక్క అని తెలిసి కూడా దాన్ని ఎందుకు ఇలా చేసావే అనగానే ఇంకా మా సారీ మా అంటే ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఉండక వెళ్ళిపోమని చెప్పి ఆమె అయితే అంటుంది. హీరో అయితే హీరోయిన్ కడుపులో ఉన్న బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయించమంటే దాంట్లో అయితే ఫేక్ డిఎన్ఏ టెస్ట్ అయితే సూ పెట్టి ఉంటుందంటే ఆ బిడ్డ హీరోది కాదు అన్నట్టు. హీరోల గ్రాండ్మా అయితే హీరోయిన్తో మాట్లాడుతుండి, మా నీకు ఇప్పుడు బాగానే ఉందా, నాకు ఒక మనవడు ఉన్నాడు, వాడు పెద్ద తలకని పెళ్లి చేసుకుని సావుడు ఇంకో వచ్చి ఈడే అని చెప్పేసి అనగానే హీరోయిన్కి అర్థమవుతుంది ఆ మనవడు ఎవరో కాదు వాళ్ళ బాసే అని చెప్పి హీరోనే అని. ఈ పిల్లని ఎవడో మోసం చేశాడు, అసలు ఆ వాడెవడో కానీ దొరికితే వాడిని ఎలా చంపేస్తానరా నేను అనగానే, అలాగే నువ్వు ఎవరో ప్రెగ్నెన్సీ ఉమెన్తో తిరుగుతున్నావు కదా దాంతో మానేసి అమ్మాయి చూడు ఎంత బాగుందో అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే గ్రాండ్మా నువ్వు చెప్పిన అమ్మాయి తిట్టిన అమ్మాయి తినే అని అనగానే ఇంకా గ్రాండ్మా అయితే షాక్ అవుతుంది. హీరోయిన్కి అయితే కడుపులో నొప్పి వచ్చేస్తుందా, ఇంకా తన డెలివరీ కూడా ఈ రోజు అనమాట. ఇంకా డెలివరీ ఇవ్వగానే ఆ పిల్లల్ని చూసి వీళ్ళు షాక్, ఎందుకంటే 3 పిల్లలు వరుసగా పుట్టుంటాడు. గ్రాండ్మా అంటుంది పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు కదా అనగానే ఇంకా హీరో అయితే ఆ పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ చేపిమంటారు. ఇంకా డిఎన్ఏ టెస్ట్ లో ఆ పిల్లలు తిన పిల్లలే అని చెప్పేసి వస్తుంది. గ్రాండ్మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, నా వారసుల్ని బలి ఇచ్చావే, 3 ఇచ్చావు, అందుకే 50% షేర్ మొత్తం అన్ని నీకే, అలాగే పార్టీ కూడా అరేంజ్ చేస్తున్నానని చెప్పి గ్రాండ్మా హ్యాపీతో బయటకు వెళ్తుంది. హీరో అంటాడు ఈ పిల్లలు నా పిల్లలే అని ఎందుకు చెప్పలేదు నువ్వు ఫస్టే, ఏమైంది నీకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచావో అనగానే ఇప్పుడు హీరోయిన్ అంటుంది ఎందుకంటే నా పిల్లల్ని మళ్ళీ నువ్వు ఎక్కడ దూరం చేస్తావా అనుకున్నాను అంతే అని హీరోయిన్. సోని ఏమంటాడంటే నువ్వు నా వైఫ్ని ఏడిపించావు, తన్ని ఇంతలా చేస్తావు అనుకోలేదని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ కూడా ఎక్కువగా మాట్లాడి ఇంకా ఈ సూన్ అయితే ఫుల్గా కొడతారు. హీరోయిన్ ఏమో పార్టీకి వెళ్తానికి రెడీ అవుతుందా, సో హీరో ఏమో వెనకాల వచ్చి జిప్పేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటుంది, ఆ రూమ్లో అయితే ఐ లవ్ యూ అని చెప్పేసి బెలూన్స్ అన్నీ ఉంటాయి, ఇంకా లైట్ వేస్తారు. హీరో ఏమో కింద కూర్చుని ప్రపోజ్ చేస్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ప్లీజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి అయితే పెళ్ళి అయిపోతుంది. సో ఇక్కడితో అయితే ఈ మూవీ అయిపోతుంది. గాయస్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, అదేంటంటే అది నేను లైవ్లోకి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. లైవ్లోకి నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వద్దాము అంటే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, అందుకు వద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ ఓకే అయితే మీకు ఇష్టమైతే కొంచెం లైక్స్ ఎక్కువ కొట్టండి, కొంచెం కామెంట్లో కూడా పెట్టండి ఓకే అక్క రా అని. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తాను, సరేనా? బోయ్ గోయిస్.